పటాన్చెరులో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీ మోసం జరిగింది. ఓ మహిళ మాటలు నమ్మి ₹1,00,00,000 పోగొట్టుకున్న యువకుడు పోలీసులను ఆశ్రయించారు. పటాన్చెరు ఏపీఆర్ గ్రాండియో గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉంటున్న నాగార్జునకు నాడియా కామి అనే మహిళ నుంచి ఓ రోజు వాట్సాప్ మెసేజ్ వచ్చింది. స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడితే బాగా సంపాదించవచ్చునని నాగార్జునను ఆమె నమ్మించింది. అతను నగదు పెట్టేలా ప్రోత్సహించింది. దీంతో ఆశపడిన బాధితుడు ఒక్కసారిగా సుమారు ₹1,00,00,000 వారు చెప్పిన అకౌంట్లో వేశారు. అనంతరం ఆమె నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మోసపోయినట్లుగా గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం వివిధ ఫ్రాడ్ స్టార్స్ అకౌంట్లోని 34 లక్షలు ఫ్రీజ్ చేశారు. మిగతా అమౌంట్ కోసం దర్యాప్తు చేస్తున్నారు. 22/7/2024 రోజు మాకు రాత్రి అందాజ 11 గంటల సమయంలో నాగరాజు అనే ఒక వ్యక్తి మాకు అప్రోచ్ అవ్వడం జరిగింది. తను సైబర్ నేరానికి గురైన ఫిర్యాదు చేయడంతో 1930కి కాల్ చేసి తన ఫిర్యాదుని ఆన్లైన్లో నమోదు చేయించడం ద్వారా మేము కొంత ఆయనకు రిలీఫ్ ఇవ్వలేము. ముఖ్యంగా ఆయన వాట్సాప్లో వచ్చిన ఒక మెసేజ్ ద్వారా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్కి ఇంట్రెస్టెడ్ ఉండి ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకొని యాప్లో ఇన్వెస్ట్మెంట్ దాదాపుగా ₹99,78,256 ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ద్వారా మోసానికి గురై అయినాడని చెప్పి రియలైజ్ అయ్యి మమ్మల్ని అప్రోచ్ కావడం జరిగింది. 1930కి కాల్ చేయడం ద్వారా దాదాపుగా ₹24 లక్షల వివిధ ఫ్రాడ్ స్టార్ అకౌంట్లలో మనం ఫ్రీజ్ చేయించడం జరిగింది. ముఖ్యంగా ఈ సైబర్ క్రైమ్ బాధితులకు మేము చెప్పేది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.